6వ తరగతి జనరల్ సైన్స్ పదార్థాలను వేరు చేయడం. మన నిత్య జీవితంలో అనేక కలిసిపోయి ఉండే పదార్థాలను వేరు చేయాల్సిన అవసరం ఎదురవుతుంది. బియ్యంలోని రాళ్లను ఏరడం, రొట్టెలు చేసే పిండిని జల్లించి వాటి నుండి పొట్టు, పురుగులు వేరు చేయడం, నీటిలో మలినాలను, అలాగే టీ డికాషన్ నుంచి టీ పొడిని వేరు చేయడం ఈ రకమైనదే. ఒకటి కంటే ఎక్కువ పదార్థాలు కలిసి ఉన్న పదార్థాలను మిశ్రమాలు అని అంటారు. ఒకటి కంటే ఎక్కువ వస్తువుల కలయిక వల్ల మిశ్రమాలు ఏర్పడతాయి. మట్టి వంటి కొన్ని మిశ్రమాలు సహజంగా లభిస్తాయి. నిమ్మరసము, లడ్డు వంటి కొన్ని మిశ్రమాలను మనం తయారు చేసుకుంటాం. పదార్థాల ధర్మాలను ఉపయోగించి మనకు కావలసిన వస్తువులను లేదా అవసరం లేని వస్తువులు సులభంగా వేరు చేయవచ్చు. బియ్యం నుంచి, పప్పుల నుండి రాళ్లను ఏరివేసే పద్ధతిని ఉపయోగించి వేరు చేస్తారు. కంటితో చూడటం, రూపం, రంగు వంటి వాటిలో భేదం ఉండడం వంటి సందర్భాలలో చేతితో ఏరివేసే పద్ధతిని ఉపయోగిస్తుంటారు. తాజా పండ్ల నుండి పాడైన పండ్లను తీసివేయడం, యాపిల్ పండ్ల నుండి కమలాలను వేరు చేయడం వంటివి ఏరివేసే పద్ధతికి ఉదాహరణలే. రైతులు తమ పంటను నూర్చినప్పుడు ధాన్యం గింజలతో పాటు ఊక, తాలు కూడా కలిసి మిశ్రమంగా ఉంటాయి. గాలి బలంగా వీచే సమయంలో ఎత్తైన బల్ల మీద నిలబడి ధాన్యం, ఊక, తాలుల మిశ్రమాన్ని చేటలతో నెమ్మదిగా పోస్తుంటారు. బరువైన ధాన్యం గింజలు అక్కడే పడుతుంటాయి. తేలికగా ఉండే ఊక, తాలు ఇతర చెత్తగాలికి దూరంగా పోయి వేరుపడతాయి. ఈ విధానమును తూర్పార పట్టడం అంటారు. ధాన్యంతో పోల్చినప్పుడు ఊక, తాళ్ళు తేలికగా ఉంటాయి కనుక ఈ తూర్పార పట్టడం పద్ధతిని ఉపయోగిస్తాం. నీటిలో ఉప్పును కలిపినప్పుడు అది కరిగిపోతుంది. కానీ నీటిలో మట్టిని కలిపినప్పుడు అది కరగక అడుగుకి చేరుతుంది. మట్టి నుండి నీటిని తేర్చడానికి ఉపయోగించే పద్ధతిని తేర్చడం అని అంటారు. తేర్చిన తరువాత గ్లాసును నెమ్మదిగా పైకెత్తి అడుగున కరగకుండా మిగిలిన పదార్థాన్ని కదపకుండా నెమ్మదిగా వేరే గ్లాసులోకి వేరు చేయాలి. ద్రవ పదార్థాలలో కరుగని పదార్థము కలిగి ఉన్నప్పుడు తేర్చుట అనే పద్ధతిని ఉపయోగించవచ్చు. టీ పొడిని డికాషన్ నుంచి వేరు చేయడానికి వడపోయడం అనే పద్ధతిని ఉపయోగిస్తారు. టీ పొడిని డికాషన్ నుంచి వేరు చేయడానికి ఉపయోగించేది సిబ్బిగంటె లేదా జాలి. పిండి నుండి పొట్టు కణాలను వేరు చేయడానికి జల్లెడను ఉపయోగించి జల్లించడం అనే పద్ధతిని ఉపయోగిస్తారు. కొన్ని కణాలు పెద్దవి, కొన్ని చిన్నవి కలిసిపోయి ఉన్న సమయంలో ఈ జల్లించడం అనే పద్ధతిని ఉపయోగిస్తారు. ఎర్రమట్టి నుండి ఇసుకను వేరు చేయడానికి కూడా జల్లెడను ఉపయోగిస్తారు. రైతులు జల్లెడను ఉపయోగించి పెద్ద ధాన్యపు గింజలను, చిన్న ధాన్యపు గింజలను వేరు చేస్తుంటారు. ఇలా వేరు చేసిన పెద్ద గింజలను ఎక్కువ రేటుకు అమ్మడం కానీ లేదా విత్తనాలుగా ఉపయోగించడం కానీ చేస్తారు. వడపోత కాగితం అనేది కాగితంతో తయారైన జల్లెడ వంటిది. దీనిలో చాలా సూక్ష్మమైన రంధ్రాలు ఉంటాయి. దీన్ని ఉపయోగించి చాలా సన్నని కణాలను వడపోయవచ్చు. వడపోత కాగితానికి ఉండే రంధ్రాలు చాలా సూక్ష్మమైనవి. ఇవి కంటికి కూడా కనిపించినంత చిన్నవి. ఉప్పు నీటి నుండి ఉప్పును పొందడానికి సాధారణంగా నీటిని సూర్యరశ్మి వలన బాష్పీభవనం చెందిస్తారు. సముద్రపు నీటిని వెడల్పైన మడులలో నింపి గాలికి, సూర్యరశ్మికి ఉంచడం మూలంగా నీరు బాష్పీభవనం చెంది ఉప్పు మడులలో మిగిలిపోతుంది. రోగులకు ఇంజెక్షన్ చేయడానికి ముందు పౌడర్ను కలిపే జలము స్వేదన జలము. నీటిని ఒక సాంకవ కుప్పిలో వేడి చేసి ఆవిరిగా మారిన స్వచ్ఛమైన నీటిని వేరొక పాత్రలో చల్లబరచడం ద్వారా స్వేదన జలమును పొందవచ్చు. ఒక మిశ్రమం నుండి వేరువేరు అనుఘటకాలను వేరు చేయడానికి వాటి రంగు, ఆకారము, పరిమాణము, భారము, ద్రావణీయత వంటి ధర్మాలలో గల వ్యత్యాసాలను మనం ఉపయోగించుకుంటాం. కర్పూరము, ఉప్పు మిశ్రమాన్ని ఉత్పతనం చెందించే పద్ధతిలో వేరు చేస్తారు. ఏదైనా పదార్థము నేరుగా ఘనరూపం నుండి వాయు రూపంలోకి లేదా వాయు రూపం నుంచి ఘనరూపంలోకి మారే ప్రక్రియను ఉత్పతనం అంటారు. కర్పూరము, అయోడిన్ వంటివి ఉత్పతనం చెందే పదార్థాలకు ఉదాహరణలు.
వేరు చేయడంలో ఒక వినూత్న పద్ధతి క్రోమాటోగ్రఫీ. రంగుల మిశ్రమం నుంచి రంగులను వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి క్రోమాటోగ్రఫీ. వాస్తవానికి సిర ఒక్క రంగులోనే కనిపించినప్పటికీ అది అనేక రంగులను తమలో ఇముడ్చుకుంటుంది. వీటిని వేరు చేసే పద్ధతినే క్రోమాటోగ్రఫీ అంటారు. కొన్ని సందర్భాలలో ఒక మిశ్రమంలో ఉన్న వేరువేరు పదార్థాలను వేరు చేయడానికి ఒకే ఒక పద్ధతి సరిపోతుంది. అటువంటి సందర్భాలలో ఒకటి కంటే ఎక్కువ పద్ధతులను ఉపయోగించాల్సి ఉంటుంది. పదార్థాలను వేరు చేయడం అనేది చాలా ముఖ్యమైన శాస్త్రీయ ప్రక్రియ. పదార్థాలు పరిమాణంలో చాలా పెద్దవిగా ఉన్నప్పుడు చేతితో ఏరివేత అనే పద్ధతిని ఉపయోగిస్తారు. కొన్ని తేలికైనవి, మరికొన్ని బరువైనవి గల పదార్థాలు కలిపిన మిశ్రమాల నుండి అనుఘటకాలను వేరు చేయడానికి తూర్పారపడటం అనే పద్ధతిని ఉపయోగిస్తారు. ఒక ద్రవంలో కరుగని పదార్థాలు ఉన్నప్పుడు వాటిని వేరు చేయడానికి తేర్చడం, తేర్పిపోత ప్రక్రియలను ఉపయోగిస్తారు. ఒక మిశ్రమంలో చిన్నవి, పెద్దవి పదార్థాలు ఉన్నప్పుడు వాటిని జల్లించడం ద్వారా వేరు చేయవచ్చు. ఒక ద్రవం నుండి కరిగిన పదార్థాలను వేరు చేయడానికి స్ఫటికీకరణము పద్ధతిని ఉపయోగిస్తారు. నీటిలో ఉన్న మలినాలను తొలగించడానికి స్వేదనము అనే పద్ధతిని ఉపయోగిస్తారు. ఇవి కూడా గమనించండి. కర్పూర వృక్షం అంటే సిన్నమోమం కాంఫోరా చెట్టు బెరడును స్వేదనం చేయడం ద్వారా కర్పూరాన్ని తయారు చేస్తారు. ఉప్పు, పటిక మొదలైన స్ఫటికాలలో కూడా నీరు ఉంటుంది. దీనినే స్ఫటిక జలము అని అంటారు. ఇసుక, కంకర, సిమెంట్లను తగిన పాళ్లలో కలిపి ఇనుప వలలలో వెయ్యడాన్ని కాంక్రీట్ అంటారు. జోర్డాన్ దేశంలో ఉన్న మృత సముద్రంలో నీటి మీద మనం సులభంగా తేలియాడవచ్చు. తక్కువ సంఖ్యలో మొక్కలకు తెగుళ్లు సోకినప్పుడు చేతితో ఏరివేయడం ద్వారా తెగుళ్లను నివారించడం ఒక మంచి పద్ధతి. భూమిలో ఉండే ఇసుక, రాతి పొరల గుండా నీరు భూమిలోకి ఇంకేటప్పుడు అవి నీటిని శుభ్రం చేస్తాయి. రాజస్థాన్లోని సాంబార్ సరస్సు మన దేశంలో ఉన్న అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. మనం ఎక్కువ కాలం స్వేదన జలాన్ని తాగినట్లయితే జీర్ణక్రియలు మందగిస్తాయి. కారణం లవణాలు లోపించడం. ఘనస్థితిలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ను డ్రై ఐస్ అని అంటారు.